వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో అక్కడ మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిర్వహించినటువంటి మాక్ అసెంబ్లీ శాసనసభ సభ్యులు అలాగే శాసన మండలి సభ్యులు వీరందరితో కలిసి వారి ఆ కార్యాలయంలో గతంలో ప్రభుత్వం ద్వారా సమకూర్చుకున్నటువంటి ఫర్నిచర్తో ప్రభుత్వం వారిచ్చినటువంటి ఫర్నిచర్తో ఆయన అసెంబ్లీ నిర్వహించుకుంటూ అక్కడ మాట్లాడినటువంటి మాటలకి చిన్న ఉపోద్ఘాతం. ఆయన ఏంటంటే, ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే రేపే సభకి వస్తా, ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే. వైకాపా శాసనసభ పక్షభేటీలో జగన్మోహన్ రెడ్డి ఉద్ఘాటన. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది, నాకు ఎక్కువసేపు మైక్ ఇస్తాను అంటేనే సభకి రేపే వస్తాను అన్నారు. బాగుంది. మైక్ ఇచ్చిన తర్వాత, ఎందుకంటే ఆన్ రికార్డ్స్ ఇవన్నీ వెళ్ళాలి కాబట్టి, ఆన్ రికార్డ్ ఈయన మాట్లాడే మాటలన్నీ కావాలి కాబట్టి ఆయన అడిగారు. బాగానే ఉంది. ఇప్పుడు 11 మంది ఉన్నారు. 11 మందిలో ఇప్పుడు ఒక దానికి సంబంధించి ఏదైనా చర్చ జరుగుతుంది. అయినా ఈయనకి ఎక్కువసేపు ఎందుకు? అవినీతి చేస్తున్నారు మీరు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ప్రభుత్వానికి సమయం కావాలి, ప్రశ్నించేందుకు ప్రతిపక్షానికి కాదు కదా. ప్రతిపక్షం ప్రశ్న అడగచ్చు, టిడ్కో ఇళ్ళు ఎప్పుడు ఇస్తున్నారు, అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తున్నారు, అమరావతిలో ఇక్కడ ఇంత అవినీతి ఉందని తేలింది, మీ సమాధానం ఏంటి, అమరావతిలో రెండోసారి భూసేకరణ ఎందుకు చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఏం జరిగింది, ఫీజు రియంబర్స్మెంట్లో 6 క్వార్టర్లు బాకీ ఉన్నాయంట, నారా లోకేష్ ఏం చేస్తున్నాడు విద్యాశాఖ మంత్రిగా, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్సేగా. ఇవన్నీ ఆన్ రికార్డ్ వెళ్తాయిగా. రేపు పొద్దున్న మళ్ళీ మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుందిగా. వీటికి ఎందుకు అంత గంట సమయం ఒక్కళ్ళే మాట్లాడడానికి? ప్రభుత్వం నుంచి అయితే మంత్రి గారు ఇంకొకళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి అవుతుంది. ఇక హ్యూమిలియేషన్ అంటారా, మనం చేసింది చేస్తారని భయపడడంలో అర్థం లేకుండా ఉంది, అది వేరే విషయం. సో ఇక్కడ సరే మైక్ ఇచ్చారు, బాగానే ఉంది. సమాధానం చెప్పేటప్పుడు మనం ప్రశ్న అడిగాం, అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, వారు సమాధానం చెప్పేటప్పుడు చాలా విషయాలు బయటికి తెస్తారు. అయ్యా ఇక్కడ ఫేజ్ టు ఫేజ్ మనం చెప్పుకోవాలి అని చెప్పి, అమరావతి 2017 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, 24 తర్వాత ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ చెప్పే క్రమంలో ఉదాహరించాల్సినటువంటి పేరు ఎక్కడ వస్తుంది అంటే ఖచ్చితంగా 2019-24 మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుని పదే అందులో ఉచ్చరిస్తూనే ఉంటారు. అప్పుడు వాకౌట్ చేయకుండా ఉంటారా? ఎందుకంటే ఇక్కడ ప్రశ్న అడిగినప్పుడు సమాధానం కూడా రికార్డ్స్లోకి వెళ్తుంది. డెరగేటరీ ఉంటే ఖచ్చితంగా రికార్డ్స్ నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్ని కోరచ్చు, తొలగిస్తారు. డెరగేటరీ ఉంది అని తెలిస్తే మాత్రం అందులో డౌట్ లేదు. ఎందుకంటే గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి కాబట్టి అందరికీ తెలిసిందే. సో మాట్లాడితే లోపలికి వెళ్ళి మేము వాకౌట్ చేస్తున్నాం, ప్రభుత్వం మాకు టైం ఇవ్వట్లేదు అంటే క్వశ్చన్లు అడగరు. మీరు ఎలాగో వాకౌట్ చేయడానికి సిద్ధపడి ఉంటారు కాబట్టి మార్షల్స్ బయటికి గెంటించుకోవడానికి మేము వాకౌట్ చేస్తున్నాం అని వచ్చేస్తారా? మీకు మైక్ ఇస్తారు. ప్రజాభీష్టం మేరకి జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ కావాలి అని చెప్పి ప్రజల తరఫున నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలుకుతున్నా. అసెంబ్లీలో ఆయనకి మైక్ కావాలి అంటున్నారు, మైక్ ఇస్తారా? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, వాళ్ళు మైక్ ఇస్తే సమాధానాలు చెప్తుంటే మౌనంగా విని తప్పులుంటే మీరు చెప్తారా, లేదు మేము వాకౌట్ చేస్తున్నాం అని చెప్పి బయటకు వచ్చేస్తారా? దీనికంటే ఒక క్లారిటీ ఏడిస్తే అప్పుడు నిజంగానే మైక్ ఇవ్వడం లేదా అనేది చూడొచ్చు. మరి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ కావాలట గట్టిగా. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.